హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము ఊరి నుంచి వచ్చిన రోజున వీడియో అండి. ఈ పార్సల్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పార్సల్, ఎందుకంటే చాలా రిక్వెస్ట్తో తెప్పించుకున్న పార్సల్ ఇది. ఫ్రాన్స్ అంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మాకు కొంచెం కాస్ట్ తక్కువ పడుతుందని ఊరు వెళ్తే కంపల్సరీ ఒక 5-6 కిలోలు ఫ్రాన్స్ అయితే తెప్పించుకుంటానండి నేను. ఈ ఫ్రాన్స్ తెచ్చి ఆయనకి చాలా టెక్ ఎక్కువ. ఏం చేస్తాం, తప్పక భరించాల్సి వస్తుంది, తెప్పించుకోవాలి కదా కావాలనుకుంటే. ఇంకా ఆయన బతిమాలి రిక్వెస్ట్ చేసుకుని తెప్పించుకున్నామండి. నాటుకోడి అండ్ ఫ్రాన్స్ రెండు మా ఫేవరెట్. ఇక్కడ ఆ రోజు మార్నింగే దిగడం వల్ల చాలా నీరసంగా ఉంది. మేము బస్సులో వచ్చాము. ఇంకా కడగడానికి అంత టైం లేదు, ఎందుకంటే 1 వీక్కి వెళ్ళి ఇంట్లో లేము కదా. ఇల్లు మొత్తం కొంచెం డస్ట్గా ఉంది. నేను ఇల్లు క్లీన్ చేసుకుంటుంటే మా హస్బెండ్ అయితే ఇంకా ఇక్కడ ఫ్రాన్స్ ఇంకా చికెన్ కూడా రెండు క్లీన్ చేస్తున్నాడు. ఆయన నీట్గా క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టుకుంటే మంచిగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోరేజ్ పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ అయితే రాగానే ఇవే ఓపెన్ చేసి ఇవే క్లీన్ చేసుకున్నామండి మేము. నాటుకోడి అయితే చాలా బాగుంది. కమింగ్ వీడియోస్లో కుకింగ్ చేసిన వీడియో కూడా పెడతాను మీకు. ఇంకా ఊరి నుంచి వస్తూనే కారం కూడా పట్టించి తెచ్చుకున్నాను, 1 కేజీ కారం. అది స్టోరేజ్ బాక్స్లో అయితే వేసుకుంటున్నానండి. మేము కారం పట్టించుకున్న తర్వాత వెల్లుల్లి అయితే దంచి వేసుకుంటాము, స్మెల్లింగ్ బాగుంటుందని. ఊర్లో అయితే కల్లుప్పు కూడా మిక్సీ పట్టి వేసుకుంటారు. ఇంక ఈ పార్సిల్ వచ్చేసి ఫోటో ఫ్రేము. నేను ఒక రకంగా ఫోటో ఫ్రేమ్ చేయించమంటే ఈ రకంగా ఫోటో ఫ్రేమ్ చేయించారు. ఇది కూడా బాగుంది అనుకోండి, చాలా ఇష్టంతో చేయించడం అయితే దీన్ని. కానీ నేను అడిగిన స్టైల్లో కాదు. మేము జాతరకి వెళ్ళాం కదా, జాతరలో అయితే ఇవి కొనుక్కున్నామండి. ఇంకా గుర్రం బొమ్మలు కూడా కొనుక్కున్నాము, అవి అయితే వీడియో తీయలేదు. ఈ కుండలు, ఈ కప్స్, పిల్లలైతే బొమ్మలు తీసుకున్నారు, కార్లు. ఇంకా సంక్రాంతి పిండి వంటలు ఇవి మా మమ్మీ చేసి ఇచ్చింది, జంతికలు, పోకుండలు, పొంగడాలుని. ఇంక ఈ అటుకులు వచ్చేసి మా అత్తయ్య ఇచ్చిందండి. అటుకులు సున్నుండలు మా అత్తయ్య చేసి ఇచ్చింది. ఇంకా మిగతా అన్నీ మా అమ్మ చేసి ఇచ్చింది. ఇంకా వస్తూ స్వీట్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవాల్సిందే కదా. స్వీట్స్ కూడా తెచ్చుకున్నాం. ఇవి సగం మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా సగం వీడియో అయితే తీయలేదు. అసలు తేగలు కనిపించలేదు, ఏవో ఒక చోట తేగలు కనిపిస్తే తీసుకున్నాము. కాకపోతే ఇవంత టేస్ట్ అయితే లేవండి. మా చిన్నబాబుకి ఎంతో ఇష్టమైన పూతరేకులు ఇవి. ఓన్లీ ఆయన ఒక్కడే తింటాడు ఇవి. ఆయన గురించే తీసుకున్నాము. ఆయన టేస్ట్ చూసి చెప్తున్నాడు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.